అధ్యక్షుడు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలు మీ గ్రామంలో ఎంత మేరకు అందించగలిగారు మీరు? దాదాపు ఇప్పుడైతే ఒక 70% వరకు అందినాయి. ఎందుకంటే కొంతమందికి ఎందుకు అందలే అంటే రేషన్ కార్డ్స్ లేవు. రేషన్ కార్డ్స్ కూడా అప్లికేషన్స్ పెట్టుకోరు, అవి వస్తే దాదాపు 99% అందరికీ అందుతాయి ఆ పథకాలు అనేవి. ఈ మీరు రేషన్ కార్డు విషయాన్ని మీ జిల్లా మంత్రివర్గ దృష్టిని మీ గ్రామస్థాయి నాయకత్వం దృష్టిని తీసుకెళ్ళిరా? తీసుకెళ్ళాము. ఇప్పుడు కొన్ని కుటుంబాలు ఉన్నాయి కదా సార్, కొన్ని కుటుంబాలు డివైడ్ అయిపోతున్నాయి. ఆ డివైడ్ అయిపోయి కొత్త రేషన్ కార్డులు వచ్చినాక ఇప్పుడు 0 యూనిట్ కరెంటు కానీ, ఇప్పుడు ఇళ్ళ పథకాలు కానీ అట్లాంటివి కొన్ని అందే అవకాశాలు ఉన్నాయి. అది కూడా త్వరలో అవుతుంది. మీ గ్రామంలో ఇందిరమ్మ కమిటీలు వేసిరా? ఇందిరమ్మ కమిటీలు అంటే ప్రస్తుతం నిన్న మొన్న అయింది కదా, గైడ్లైన్స్ ఇంకా మాకు రాలేదు. సరే ఊర్లో మేము కమిటీ చేసుకొని ఇంతకుముందు ప్రభుత్వం చేసినట్టు కాకుండా అందరి సమక్షంలో గ్రామసభ పెట్టి అందరి సమక్షంలో ఎవరైతే నిరుపేద వ్యక్తి ఉంటాడో, ఇల్లు స్థలం ఉండి నిజంగా వాళ్ళకి ఇల్లు అవసరం ఉంటుందో వాళ్ళకే జెన్యున్గా పెట్టాలని ఆలోచిస్తాం. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు కేవలం బీఆర్ఎస్ పార్టీ లీడర్లకి చేరినాయి అని చెప్పేసి కొంత ప్రజలు అంటారు, దాంట్లో నిజం ఎంతవరకు? అవునండి, అదైతే 100% వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు దళిత బంధు విషయానికి వస్తే నిజంగా అర్హులైన దళితులకు ఎవరికి కూడా ఆ లిస్టులో పేరు కానీ అందనైతే అందలే. వాళ్ళ చుట్టూ తిరిగే రాజకీయ నాయకుల చుట్టూ తిరిగే వాళ్ళే పెట్టుకోరు. నిజమైన పేదవానికి దళితునికి అనేది అసలు ఆ పథకం అయితే రాలేదు. ఇప్పుడు మీ గ్రామంలో ఇందిరమ్మ ఇంట్లో ఎంతమంది లబ్ధిదారులు పెట్టుకుంటారు అందాజ? దాదాపు అయితే ఒక 60% పెట్టుకున్నారండి. ఇప్పుడు ప్రస్తుతం రాబోయే సర్పంచ్ పార్లమెంట్ ఎలక్షన్ ఉద్దేశించి మీరు మీ గ్రామ ప్రజలకు ఏం చెప్తారు సార్? అంటే పార్లమెంట్ ఇంతకుముందు సార్ అన్నట్టు ఇప్పుడు గ్రామ స్థాయి నుంచి సెంట్రల్ వరకు ఒకటే ప్రభుత్వం ఉంటే మనకు ఊరు డెవలప్ అవ్వడానికి చాలా ఆస్కారం ఉంటుంది. అయితే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం రామ జన్మమందిరం కట్టించాము, రామక్షత ప్రతి ఇంటికి పంపినము అన్న ద్వారా ప్రచారం చేసుకుంటుంది. దాని మీద ఏం సమాధానం చెప్తారు సార్? అంటే ఎవరి మతాలు అంటే అది ఇక సరే, మతతత్వం అనేది అందరికీ ఇష్టమే. దేవుడు అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళే ఉంటాయి, కానీ అది కానీ మ్యాండేట్ కాదండి. ఫస్ట్ మనకు అభివృద్ధి కావాలి. దేవాలయాలు అంటే క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, అలా రకరకాలు ఉంటారు. కాకపోతే వాటితో పాటు మనకేంటంటే అభివృద్ధి అనేది ఫస్ట్ గ్రామం వాళ్ళు అభివృద్ధి కావాలి, నిరుపేద ప్రజలు డెవలప్ కావాలి, ఫస్ట్ అది చూడాలి. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అంటే అంత లీడర్లే ఉంటారు, లీడర్ని తయారు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేది ప్రచారం ఉంది. ఇప్పుడు అసలు టైంలో ఇప్పుడు ఇందిరమ్మ పాలన సాధ్యమైంది అంటారా ఇప్పుడు ప్రభుత్వం? 100% అవుతుందండి. అట్లా ఏం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల లీడర్లు అనేది ఏం లేదు, అందరూ సమానమే. ఇంతకుముందు ఇందిరమ్మ ఇల్లు అనేది ఉంది, మన ఇందమ్మ గడ్డికొండారం వల్ల గత 30-40 సంవత్సరాల నుంచి కూడా ఏ ప్రభుత్వం ఇచ్చిన దాఖలు లేవు. ఇందిరమ్మ ఇల్లునే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఇంకే గవర్నమెంట్ ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి 100% ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి అందుతాయి. ప్రస్తుతం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీ గ్రామ నాయకత్వానికి ఎంతవరకు అందుబాటులో ఉంటుండు? 100% ఉంటాడండి, ఫోన్లో టచ్లో ఉంటాడు. ఇక మేము ఇక్కడ ఏమన్నా ఉన్నా కూడా మాకు రామరెడ్డి సార్ ఉన్నాడు. మా గ్రామ సమస్యలు ఏమన్నా ఉంటే మా దృష్టికి వస్తే సార్ కానీ మేము కానీ ఆ సార్ ఫోన్ ద్వారానే సమస్య పరిష్కారం అవుతుంది. మ్యాక్సిమం ఒక 90% అయితే అవుతుంది. అయితే మీ గ్రామంలో మేము తెలుసుకుంది ఏంటంటే చాలా ఇంట్లోకి మంచినీరు రావట్లేదు, మిషన్ బయట కరెక్ట్ లేదు అనేసి అంటున్నారు. ఆ విషయాన్ని మీరు మీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్ళిరా? మీ ఎమ్మెల్యే దృష్టికి కానీ తీసుకెళ్ళాము, త్వరలో పరిష్కరిస్తా అని చెప్పారండి. మాది అన్నారం.